ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఉగాది నాడు పంచాంగ శ్రవణము అని అంటారు. ఈ ఉగాది సమస్త జనులకు కూడా అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు, సమస్త శుభకార్యములు శుభఫలముగా అందరికీ కూడా ఆ భగవంతుడి దయ వల్ల మంచి జరగాలని, సమస్త కోరికలు నెరవేరాలని కోరుకుంటూ శుభం. ఈ ఉగాదికి విశ్వావసు నామ సంవత్సరం అని పేరు. విశ్వావసు అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నామం. ఇది 60 సంవత్సరాలు అంటే ప్రభవ విభవ ఇట్లా 60 సంవత్సరాలు ఉన్నాయి. 60 సంవత్సరాలని కలిపి ఒక యుగము అంటారు. అలా ప్రతి సంవత్సరాన్ని కూడా గడవగానే ఉగాది అని పిలుస్తారు. ఇలా ఉగాది నాడు ఈ విశ్వావసు నామ సంవత్సరాన్ని ఇప్పుడు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో అత్యధికంగా విష్ణుమూర్తిని పూజించినటువంటి వాళ్ళకి బాధ, క్లేశము అంటే రోగము ఇవేవి ఉండవట, ఐశ్వర్యం కలుగుతుందట. అదేవిధంగా విశ్వావసు నామ సంవత్సరం యొక్క విశేషాలు అంటే నవనాయకుల ఫలితాలు, ఈ సంవత్సరం దేశారిష్టాలు, దేశానికి ఏ విధంగా శుభాలు జరుగుతూ ఉన్నాయి, అరిష్టాలు జరుగుతూ ఉన్నాయి, వీటి విశేషాలతో పాటుగా సమస్త జనులకు ఉపయోగపడేటువంటి మౌఢ్యమ దినాలు అంటే మూఢము అంటాం, కర్తరి దినాలు, అదేవిధంగా పుష్కర దినాలు, పుష్కరాలు ఏ నదికి వస్తున్నాయి, ఏ తేదీన ప్రారంభమవుతూ ఉన్నాయి, అలాగే తిథేశ్చ శ్రియమాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాద్ధరతే పాపం యోగాద్రోగ నివారణం కరణాత్కార్య సిద్ధించ పంచాంగ ఫలముచ్యతే అని. పంచాంగాన్ని ఎవరైతే పఠిస్తారో, ఎవరైతే ప్రతిరోజు తెలుసుకుంటూ ఉంటారో వారికి కార్యసిద్ధితో పాటు సకల ఐశ్వర్యములు, అలాగే ఆయురారోగ్యములు, అదేవిధంగా శ్రేయస్సుతో కూడినటువంటి సమస్త ఫలితాలు కూడా శుభ పరిణామంగా మారతాయట. అలా మనం తిథి, వారము, నక్షత్రముతో పాటు యోగము, కరణము అని ఈ 5 పంచాంగాల్ని తెలుసుకున్నటువంటి వారికి పంచాంగ శ్రవణం యొక్క ఫలితం కలుగుతుంది. ప్రతిరోజు కూడా పంచాంగ శ్రవణం చెయ్యాలట. ఇదే విధంగా ఈ ఉగాది రోజున ఈ యొక్క వసంత ఋతువు ప్రారంభమైనప్పుడు మనం ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఎవరైతే వింటారో వారికి తప్పకుండా శుభ పరిణామాలు, శుభ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. ఇక విశేషాల్లోకి వెళ్ళినట్లయితే కనుక కలియుగం ప్రారంభమయ్యి మనకి 5126 సంవత్సరాలైంది. విశ్వావసునామ సంవత్సరం ఇది. ఈ విశ్వావసునామ సంవత్సరంతో మనకి 5126 సంవత్సరాలు పూర్తయింది కలియుగం ప్రారంభమై. అదేవిధంగా విక్రమార్క శతాబ్దం అంటే ఒకనాడు భూమికి భూమధ్యరేఖ అయినటువంటి ఉజ్జయిని నగరాన్ని పరిపాలించినటువంటి మహారాజు విక్రమార్క అనేటువంటి మహారాజు పరిపాలించినటువంటి శతాబ్దం. అంటే ఆయన యొక్క పేరుతో విక్రమార్క శతాబ్దం అనేటువంటి పేరుతో ఒక సంవత్సరం నడుస్తూ ఉంటుంది. అది 2082 సంవత్సరాలైంది. అలాగే శంకరాచార్యుల వారు మనకి పుట్టి 2097 సంవత్సరాలైంది. అదేవిధంగా ఆంగ్ల సంవత్సరం అందరికీ తెలిసినటువంటిది 2025 2026 అంటే 2025 2026 సంవత్సరం నడుస్తున్నది. అదేవిధంగా రామానుజాచార్యుల వారు వైష్ణవ మత సాంప్రదాయాన్ని వెలికి తీసినటువంటి అలాగే మహానుభావుడైనటువంటి రామానుజాచార్యుల వారు, అలాగే గురుతుల్యులు, ఆయన 1008 రామానుజాచార్యుల వారి యొక్క జననం జరిగి 1008 సంవత్సరాలు పూర్తి చేసుకుని 1009వ సంవత్సరం ఇది. అదేవిధంగా శాలివాహన శతాబ్దం, శాలివాహనులు అనేటువంటి వారు ఆంగ్లేయుల్ని అటు మొఘలుల్ని వీళ్ళందరినీ కూడా దునిమాడి 300 సంవత్సరాలు మన భూమిని పరిపాలన చేసి శాలివాహనులు అనేటువంటి పేరు మీద ఎన్నో దేవాలయాలు, మనకి హిందూ మత సాంప్రదాయాన్ని నాటినటువంటి ఒక మూలకారకులు శాలివాహనులు. అటువంటి శాలివాహనులు మనల్ని పరిపాలిస్తూ వారి యొక్క శతాబ్దం ప్రారంభమయ్యి 1947 సంవత్సరాలు పూర్తయింది. అదేవిధంగా చెప్పుకున్నాం కదా,
ఈ విశ్వావసునామ సంవత్సరంలో ఎవరైతే విష్ణుమూర్తిని తదేకంగా కొలుస్తూ ఉంటారో, పూజిస్తూ ఉంటారో, తులసీ దళాలతో అర్చన చేస్తూ ఉంటారో, తెల్లటి పుష్పాల చేత ఆయన్ని పూజిస్తూ ఉంటారో, ఎర్రటి పుష్పాల చేత అలంకారం చేస్తారో వారికి సకల ఐశ్వర్యములు అలాగే దుఃఖములు తొలగి శుభములు కలుగుతాయని చెప్పేసి అనడంలో సందేహం లేదు. అదేవిధంగా ఈ సంవత్సరం నవనాయకులు చూసుకున్నట్లయితే, నవనాయకులు అంటే సంవత్సరాన్ని పరిపాలించి ప్రారంభం దగ్గర నుంచి చివర పూర్తయ్యేంత వరకు కూడా కొన్ని గ్రహాలు నవనాయకులుగా 9 రకాల పదవుల్ని పొంది ఉంటాయి. రాజు, మంత్రి, సేనాధిపతి, నీరసాధిపతి, అర్ఘ్యాధిపతి, ఇలాగా మనకి వారి వల్ల కలిగేటువంటి కష్ట నష్టాలు, లాభ నష్టాలు అన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు, అలాగే మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి కూడా సూర్యుడు, అలాగే సేనాధిపతి కూడా సూర్యుడు అయ్యాడు. కాబట్టి సూర్యుడిని ప్రధానంగా చేసుకున్నటువంటి ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా అల్ప వృష్టి కలుగుతుందట. కొద్దిగా ఈ సంవత్సరం వర్షాలు తగ్గుతాయట. అలాగే పంట పొలాలు తగ్గుతాయి. గోధుమలు పంట బాగా పెరుగుతుంది, వాటి రేటు కూడా పెరుగుతుంది. అలాగే ఎర్రటి దుస్తుల యొక్క విలువ పెరుగుతుంది. ఎర్రటి ధాన్యాలు, ఎర్రటి రత్నాలు, వీటి యొక్క పరిస్థితులు కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం రాజుల మధ్యలో కొద్దిగా అరమేరకలు కలుగుతూ ఉంటాయి. రాజులు రాజ్యాలు అంటే ఇప్పుడు రాజులు రాజ్యాలు ఉండవు కాబట్టి దేశాల మధ్యలో గొడవలు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి అనడంలో సందేహం లేదు. అదేవిధంగా సేనాధిపతి అవ్వటం చేత ఈ సంవత్సరం రాజకీయంగా కూడా ఎక్కువగా ఇబ్బందులు కొనసాగుతాయని తెలుస్తోంది. అలాగే మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి కూడా సూర్యుడు అవ్వడం చేత పశువులకి కూడా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. అదేవిధంగా మనకి ఈ సంవత్సరం మంత్రి కనుక చూసుకున్నట్లయితే చంద్రుడయ్యాడు. మంత్రి చంద్రుడు అవ్వడం చేత ఈ సంవత్సరం అంతా కూడా చాలా శుభదాయకంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పచ్చు. ధాన్యాలన్నీ కూడా విపరీతంగా మంచి పంటలు పండుతాయి. అంటే పంట పరంగా మనకి ధాన్యాలు అనేటువంటివి కొద్దిగా మంచి ఎగుమతి దిగుమతి కూడా ఉంటాయి. పశువులకి క్షీరం అంటే వాటి పాలు ఇవ్వటం అనేటువంటిది మంచి వృద్ధి చెందుతుంది. పశువుల యొక్క ధాన్యాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అంతేకాదు మనకి ముత్యాలు వంటి రత్నాలు కూడా ఎక్కువగా మనకి విరివిగా దొరికేటువంటి అవకాశం ఉంది. వాటి ధరలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా రైతులకు కూడా మంచి గిట్టుబాటు ధర వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా వరి రైతులకి మంచి రేట్ వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాదు ఈ సంవత్సరం సస్యాధిపతి గురుడు, అందువల్ల పంటలు కూడా చాలా బ్రహ్మాండంగా పండుతాయనడంలో సందేహం లేదు. అటు చంద్రుడు కానీ ఇటు గురుడు కానీ శుభ పరిణామాలు కలగజేస్తూ ఉన్నారు. అన్నిటికీ కారకుడైనటువంటి సూర్యుడు అంటే మేఘాధిపతి, అర్ఘ్యాధిపతి, సేనాధిపతి, రాజు సూర్యుడు అయినప్పటికీ కూడా మంచి ప్రదేశాల్లో, మంచి స్థానాల్లో, మంచి పదవులు పొందినటువంటి శుభగ్రహాల వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతూ ఉన్నాయి. మనకి ఎక్కడెక్కడైతే వర్షం తగ్గిందో ఆయా సమయాల్లో మంత్రి చంద్రుడుగాను అలాగే సస్యాధిపతి గురుడుగాను ఉండడం చేత మళ్ళీ తిరిగి పంటలు పొందడానికి తగినటువంటి దైవానుగ్రహము కలిగి, అంటే ఏ ఘటాభిషేకం చేయడం వల్ల, ఏ మంచి పూజలు, యజ్ఞాలు, యాగాదులు చేయడం ద్వారానో వాళ్ళ ద్వారా కూడా మనకి మేలు జరగబోతుంది. అలాగే సస్యాధిపతి గురుడు అలాగే మంత్రి చంద్రుడు అవడం చేత కూడా మరొక విశేషం ఏంటంటే బ్రాహ్మణులు, దైవ కార్యాలు ఇవన్నీ కూడా మంచి శుభ ఫలితాలను కలగజేస్తాయి, మంచి పరిణామాలకి దారితీస్తాయి. అలాగే ద్విజులకి మంచి గుర్తింపు కూడా దొరుకుతుంది. ద్విజులు అంటే ఈ యొక్క బ్రాహ్మణులు, బ్రాహ్మణ వృత్తిలో ఉన్నటువంటి వారు, వీరందరికీ కూడా మంచి యోగదాయకమైనటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. అంతేకాదు ఈ సంవత్సరం బెల్లం, పంచదార, చెరకు, అలాగే ఆముదాలు, వేరుశనగ, నూనె గింజలు, నెయ్యి, అపరధాన్యాలు ఇవన్నీ కూడా మంచి ధరకి దొరుకుతూ ఉంటాయి. వీటి రేట్లు కూడా కుజుడు వల్ల పెరుగుతాయి. ధాన్యాధిపతి అవ్వడం వల్ల, ధాన్యాధిపతి కుజుడు అవ్వడం వల్ల వీటి రేట్లు కూడా మంచిగా పెరుగుతాయి. అందుచేత ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు. రసాధిపతి శని అవ్వటం వల్ల మీకు బొబ్బర్లు, నల్లధాన్యాలు, నల్లని భూములు ఇవన్నీ కూడా మంచి రేటుకు వస్తూ ఉంటాయి. అలాగే వాటి యొక్క ధరలు పెరగడంతో పాటు మంచి వర్షాలు కూడా కురుస్తాయని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అలాగే మ్లేచ్ఛ దేశాలకి వర్షం అధికంగా కురుస్తూ ఉంటుంది. మ్లేచ్ఛ దేశాలు అంటే ఇటలీ, ఇజ్రాయిల్ ఇలాంటి మ్లేచ్ఛ దేశాలన్నిటికీ కూడా మంచి వర్షం కురుస్తూ ఉంటుందట. అలాగే నీరసాధిపతి బుధుడు అవ్వడం చేత మరకత, మాణిక్య, వజ్ర, నీలములు అన్నీ కూడా అధిక రేటుకి దొరుకుతాయి. అలాగే కర్పూర, చందనాది సుగంధ ద్రవ్యాలు, సెంట్లు వీటన్ని రేట్లు కూడా మంచిగా పరిణతి సాధిస్తాయి, మంచి వృద్ధిలోకి వస్తాయి, ప్రజలకి ఉపయోగపడేటువంటివి. అలాగే వాటి వల్ల అన్నీ కూడా ఈ నీరసాధిపతి బుధుడు అవ్వటం చేత కూడా మనకి మేలు జరగబోతోంది. స్పష్టంగా ఈ సంవత్సరం చెప్పాలి అంటే మిశ్రమ ఫలితాలు కనగబోతూ ఉన్నాయి. నవనాయకుల ఫలితాలు ఇవి. ముఖ్య దినములు అంటే మూఢాలు ఎప్పుడు వస్తున్నాయి అంటే కనుక మూఢాల గురించి చెప్పాలి అంటే 12 జూన్
జూన్ 12వ తారీఖు 2025వ సంవత్సరం జ్యేష్ఠ బహుళ పాడ్యమి మొదలుగా జూలై 12వ తారీఖు వరకు కూడా గురుమూఢమి ఉండబోతోంది. అలాగే శుక్రమూఢం చూసుకున్నట్లయితే ఈ 2025వ సంవత్సరం నవంబర్ 28వ తారీఖు నుంచి, అంటే మార్గశిర శుద్ధ అష్టమి నుంచి శుక్రవారం ఆ రోజు ప్రారంభమయ్యి 14/2/2026 ఒక శుక్రమూఢమి నడవబోతోంది. ఈ శుక్రమూఢమి గురుమూఢమి ఈ యొక్క తేదీల్లో అంటే జూన్ జూలై ప్రాంతాల్లో శుభకార్యాలు చేయకూడదు. గురుమూఢం ఉంది. శుక్రమూఢమై ప్రాంతంలో అంటే మార్గశిర మాసంలో శుద్ధ అష్టమి నుంచి అలాగే మాఘమాసంలో వచ్చేటువంటి బహుళ ద్వాదశి వరకు కూడా శుక్రమూఢమి ఉన్నది. ఆయా ప్రాంతాల్లో ఆయా తేదీల్లో ఆ మధ్యలో శుభకార్యాలు చేయకూడనటువంటి దినములు. అలాగే మనకి కర్తరి నిర్ణయం అంటారు, కత్తెర్లు అంటూ ఉంటాం కదా. కత్తెర్లు చూసుకున్నట్లయితే మనకి 4 మే 4వ తారీఖు నుంచి 11/5/2025 దాకా మనకి డొల్లు కర్తరి నడుస్తున్నది. అలాగే 28 మే వరకు కూడా మనకి నిజ కర్తరి నడుస్తున్నది. ఇంచుమించు మీకు 4వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా కత్తెరలు నడుస్తూ ఉంటాయి. డొల్లు కత్తరిలో చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. నిజ కత్తెర వచ్చిన తర్వాత అసలు ఎలాంటి చెక్క పనులు కానీ తాపి పనులు కానీ ఇవి కూడా చేయకూడదు. కత్తెర అన్నప్పుడు అందరికీ తెలుసున్నటువంటి విషయమే. కర్తరి అనే దాని అసలు నామం, కత్తెర అనే వ్యావహారిక నామం. కత్తెరలో చూసుకున్నట్లయితే మనకి ఏ పనులు కూడా ఇంటికి సంబంధించినటువంటి పనులు చెయ్యరు. శంకుస్థాపనలు కానీ అలాగే మనకి తాపీ పనులు కానీ లేకపోతే వడ్రంగి పనులు కానీ ఆ సమయాల్లో చెయ్యరు. అదేవిధంగా మనకి పుష్కరాలు కనుక చూసుకున్నట్లయితే ఈసారి మనకి 9 మే నుంచి ప్రారంభమవుతున్నది. 9 మే వైశాఖ శుద్ధ ద్వాదశి శుక్రవారం ఉదయం 9:05 గురుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నాడు. ఆ కారణంగా 9/5/2025 నుంచి 20/5/2025 వరకు కూడా సరస్వతి నదికి పుష్కరాలు రాబోతూ ఉన్నాయి. మిథున రాశిలోకి గురుడు ప్రవేశించడం వల్ల సరస్వతి నదికి పుష్కరాలు రాబోతూ ఉన్నాయి. పుష్కరాలు వచ్చినప్పుడు ఏ నదికి పుష్కరాలు వస్తే ఆ నదిలో స్నానం చేయటం, శ్రాద్ధ విధులు అన్నీ కూడా నిర్వర్తించుకోవటం, పెద్దలకి కానీ అలాగే గురువులకి కానీ ఏ విధమైనటువంటి సపర్యలు చేయాలి అని అనుకున్నారో వారికి సంబంధించినటువంటి దాన ధర్మాలన్నీ కూడా చేయటం, బ్రాహ్మణుల్ని పూజించటం, అదేవిధంగా ఏదైనా వస్తువులు లేదా పశువుల్ని దానం చేయటం ఆ పుష్కరాల్లో చేయటం ద్వారా అపరిమితమైనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఆ విధంగా పుష్కరాల్ని నిర్ణయించడం జరిగింది. 9 మే నుంచి 20 మే దాకా సరస్వతి నది ఈ యొక్క పుష్కరాలు నిర్ణయించబడ్డాయి. ఇక సంక్రాంతి నిర్ణయం. సంక్రాంతి ఈసారి 14, 15, 16 తేదీల్లో రాబోతోంది. 2026 జనవరిలో 14, 15, 16 తారీఖుల్లో రాబోతోంది. 14 రాత్రి 8:43 ప్రవేశించింది కనుక భోగి 14వ తారీఖు, 15వ తారీఖు సంక్రమణం, 16వ తారీఖు కనుమ అవుతాయి. ఈ సంవత్సరం మంద అనేటువంటి నామధేయంతో సంక్రాంతి పురుషుడు ప్రవేశించడం, పీత వస్తువులు, పీత గొడుగు అంటే పీతవర్ణంలో ఉండేటువంటి గొడుగు, అలాగే పీతవర్ణంలో ఉండేటువంటి వస్తువులు, అలాగే పద్మం ధరించి అలాగే ఉత్తర దిక్కున ప్రయాణించడం చేత ఉత్తరాదిన ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలకి కొద్దిగా నష్టం చేకూరబోతోంది. అయినప్పటికీ కూడా యవలని అక్షతలుగా ధరించడం చేత అలాగే వరాహాన్ని వాహనంగా ఎంచుకోవటం చేత కస్తూరి, గంధము ఇవన్నీ కూడా మనకి రేట్లు పెరుగుతాయి. అలాగే రాగి పాత్రలో భోజనం చేస్తూ ఉండడం చేత, మామిడి పండ్లు చేతిలో పట్టుకోవడం చేత మనకి సువృష్టి కలుగుతుంది. అంటే మంచి వర్షాలు కురుస్తాయి. అలాగే వస్తువుల ధరలు పెరుగుతాయి. అదేవిధంగా మనకి వారము, వర్జము, తిథి ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే సంక్రాంతి పురుషుడు ఏ విధంగా ప్రయాణం చేస్తున్నాడో చూసుకున్నట్లయితే ఆ విధంగా కూడా మనకి మిశ్రమ ఫలితాలు కలుగుతున్నాయి అని చెప్పుకోవచ్చు. బియ్యము, వస్త్రాలు, పుస్తకాలు అలాగే అన్ని, అదేవిధంగా గ్రహ బాధలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఈసారి సంక్రాంతి పురుషుడు మంచి యోగాన్ని కలగజేస్తూ ఉన్నాడు. ఒకటి 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తారీఖు, ఇంకొకటి 2026 సంవత్సరంలో మార్చి 3వ తారీఖు. ఈ చంద్రగ్రహణాలు సంపూర్ణ చంద్రగ్రహణాలు. ఒకటి రాహుగ్రస్త చంద్రగ్రహణం, మరొకటి కేతుగ్రస్త చంద్రగ్రహణం. ఒకటి భాద్రపద మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి మహాలయ పౌర్ణమి అంటాం. ఆ మహాలయ పౌర్ణమి నాడు రాత్రి 9:56 మొదలు పెడితే 1:26 దాకా ఉంది. రాత్రి 1:26 దాకా ఈ చంద్రగ్రహణం నడుస్తూ ఉంటుంది. దాదాపు 3:30 పాటు ఈ యొక్క చంద్రగ్రహణం ఉండబోతోంది. ఇది శతభిషం, పూర్వభాద్ర నక్షత్రాల వాళ్ళు, కుంభరాశిలో ఉన్నటువంటి వారికి ఈ చంద్రగ్రహణం మంచిది కాదు.
అలాగే ఈ చంద్రగ్రహణం కర్కాటక రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి ముగ్గురికి కూడా ఇబ్బందులు తెచ్చేటువంటి చంద్రగ్రహణం. కాబట్టి తప్పకుండా ఆయా రాశుల వాళ్ళు నక్షత్ర శాంతి, అలాగే చంద్రుడికి సంబంధించినటువంటి బియ్యము, రాహువుకి సంబంధించినటువంటి మినువులు, సర్పంతో సహితంగా వాళ్ళు దాన ధర్మాలన్నీ కూడా చేసుకుని తగినటువంటి శాంతి చేసుకుంటే మేలు జరుగుతుంది. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట కల్లా ఆబ్దీకాలన్నీ కూడా, నిత్యాబ్దీకాలన్నీ కూడా పూర్తి చేసుకోవటం మంచిది. అలాగే రెండో చంద్రగ్రహణం మార్చి 3, 2026 సంవత్సరం కేతుగ్రస్తంగా సంపూర్ణ చంద్రగ్రహణం అది కూడా రాబోతూ ఉన్నది. అది మధ్యాహ్నం 3:19 ప్రారంభమయ్యి 7:46 దాకా ఉండబోతుంది. దాదాపు ఇది కూడా 3 గంటలు ఉండబోతుంది. అలాగే ఈ చంద్రగ్రహణం పుబ్బా నక్షత్రానికి సంభవిస్తూ ఉన్నది. సింహరాశిలో ఉన్నటువంటి పుబ్బా నక్షత్రం వాళ్ళు ఈ యొక్క చంద్రగ్రహణానికి, కేతుగ్రస్త చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి బియ్యము, ఉలవలు దానం చేసుకోవటం, అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు, అలాగే కుంభరాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి దాన ధర్మాలు చేసుకోవడం, తగినటువంటి శాంతి చేపించుకోవటం మంచిది. సింహరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చంద్రగ్రహణం చూడటం మంచిది కాదు. ఇక దేశారిష్టాల గురించి తెలుసుకున్నట్లయితే కనుక సంక్షేమ పథకాలు సక్రమంగా జరుగుతాయట. అదే ప్రతిపక్ష నేతలు, ప్రత్యర్థి దేశాల వాళ్ళు మన దేశాన్ని కానీ, మన ప్రభుత్వాలని కానీ చాలా ఇరకాటంలో పెట్టేటువంటి సమస్యలు కొనిదేస్తూ ఉంటారట. ఈ సంవత్సరం రక్షణ వ్యవస్థకి ఎక్కువగా ఖర్చు పెట్టడం, కేటాయించడం జరుగుతుందట. అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయట. అదేవిధంగా ఈ అంతరిక్షంలో ప్రయోగించేటువంటి ప్రయోగాత్మకమైనటువంటి రాకెట్లు అన్నీ కూడా విజయవంతం అవుతాయట. క్రీడా రంగంలో మంచి విజయాలు సాధిస్తారు. అంతేకాదు అన్ని రంగాల్లోనూ కూడా ముందంజ వేసి భారతదేశం యొక్క పరువు ప్రతిష్టల్ని కాపాడతారట. అయితే తెలుగు రాష్ట్రాలు రెండిట్లోనూ కూడా, ఉభయ రాష్ట్రాల్లో ఈ సంవత్సరం మంచినీటికి సంబంధించినటువంటి సమస్యలు ఏర్పడడంతో పాటు నీటి ప్రాజెక్టులన్నీ కూడా ఆలస్యం అవుతాయట. అలాగే సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేస్తారు. అలాగే ప్రజల్లో వ్యతిరేకతని కూడా మూటగట్టుకోవడం జరుగుతుంది. అంతేకాదు కరువు పరిస్థితుల నుంచి బయటపడేయటానికి నానావిధ కష్టాలు పడతారట. ఈ సంవత్సరం కరువు, ఆస్తి నష్టం ఎక్కువగా కనబడుతోంది. జన నష్టం, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కనబడడం జరుగుతుందట. అలాగే గురువు 3 రాశుల యొక్క ప్రభావం చేత, 3 రాశుల్లో ఎక్కువగా తన సంచారం, రుజుగతి కావచ్చు, వక్రగతి కావచ్చు, అలాగే తన దృష్టి చేత కావచ్చు 3 రాశులకి ప్రభావం ఎక్కువగా చూపిస్తున్నట్ట. కాబట్టి ప్రభుత్వాల వారు చాలా జాగ్రత్తగా ఉండి ఉభయ రాష్ట్రాల్లోనూ కూడా ఎలాంటి అరిష్టాలు జరగకుండా, అంతేకాదు రోగాలు అవి రాకుండా చాలా తగిన జాగ్రత్తలు ముందుగా తీసుకోవటం మంచిది అని చెప్పేసి పంచాంగకర్తలు సూచనప్రాయంగా ఇక్కడ మనకి సూచించడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరంలో కాస్త తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువగా దేవతారాధన చేస్తూ మనసు నిబ్బరంగా ఉంచుకుని ఎవరితోనూ ఎక్కువగా గొడవలు లేకుండా, శత్రుత్వం పెంచుకోకుండా పాడి పంటల్ని చాలా చక్కగా మంచి రీతిలో వాటిని పండించుకోవటం, అలాగే చేసేటువంటి పనిలో ధర్మాన్ని, నిబద్ధతని నింపుకోవటం ద్వారా కాస్త మేలైతే జరుగుతుంది. ఈసారి వేసవి కాలానికి సంబంధించినంత వరకు మనకి వర్షలగ్నం, జగలగ్నం కనుక చూసుకున్నట్లయితే మార్చి నుంచి జూలై వరకు కూడా అత్యధిక ఉష్ణోగ్రత లభిస్తుందట. అంతేకాదు జూలై వరకు కూడా ఈ యొక్క ఎండ ఎక్కువగా ఉండడం చేత, వడదెబ్బ చేత ఎక్కువ మంది దెబ్బతినేటువంటి అవకాశం ఉంది, ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం కూడా ఉందట. అంతేకాదు జూలై నుంచి మంచి వర్షపాతం, అంటే జూలై 2వ వారం నుంచి వర్షపాతం నమోదవుతుంది. అస్సాం మొదలైనటువంటి రాష్ట్రాల్లో వరదలు కూడా ఏర్పడతాయట. కాబట్టి భారతదేశంలో అత్యధికంగా ఎక్కువగా ఎక్కడైతే వర్షాలు ఉంటాయో, ఎక్కడైతే ఎక్కువగా ఎండలు ఉంటాయో వాళ్ళ పరిస్థితుల్ని చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఆయా ప్రాంతాలకి వెళ్లకుండా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా, నిబద్ధతగా ఉండటం, జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈసారి వర్షాకాలం జూలై 2వ వారం నుంచి ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దాకా కూడా ఉంటుందట. ఈ వర్షాకాలం చాలా తక్కువగా కురవటం లేదా ఎక్కువగా కురవటం, అయితే అతివృష్టి లేదా అనావృష్టి, ఎప్పుడు ఇదే విధంగా ఉంటుంది కదా అనుకోవచ్చు. కానీ ఈసారి మనకి కావాలి అని అనుకుంటున్నప్పుడు మనం ఊహించిన విధంగా ఆ వర్షాలు ఎంతో వరదల్లాగా రావటం, లేదంటే అసలు కురవకపోవటం లాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా అధిక వర్షపాతం నమోదయ్యేటువంటి గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో వరదలు వస్తాయట. బంగాళాఖాతం వల్ల తుఫాన్లు ఏర్పడతాయట. పశ్చిమ బెంగాల్లో కానీ, గుజరాత్లో కానీ, ఒరిస్సాలో కానీ. అదేవిధంగా వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. కృష్ణా, గోదావరి, తుంగభద్ర నదులు కాస్త ప్రమాదం నుంచి గట్టెక్కుతాయి. ఈసారి వరదలు కలకల్లాడుతూ మంచి జలాశయాలన్నీ కూడా నిండుగా సమృద్ధిగా కనబడతాయట.
ఈ సంవత్సరం చలికాలం కూడా అతివృష్టిగా ఉంటుందట. అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా చలి రావటం ద్వారా ఎక్కువగా పరిశ్రమలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా మూతపడటంతో పాటు కాలుష్యం అధికంగా ఉండడం చేత శీతాకాలం చాలా ఇబ్బందులు పడతారట. ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ఈ సంవత్సరం అంతా కూడా అన్నీ కూడా అతివృష్టి లేదా అనావృష్టిగా ఉన్నాయి. ఈ సంవత్సరం సరిగ్గా బాలేకపోవడం చేత కరువు కాటకాలు కూడా లభించేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతూ ఉన్నాయని చెప్పేసి పంచాంగకర్తలు మనకి ప్రధానంగా సూచిస్తూ ఉన్నారు. కాబట్టి ఏ విధమైనటువంటి పరిణామాలు ఏర్పడినా కానీ విష్ణు ఆరాధన చేత మనం వాటి నుంచి బయటపడచ్చు. విశ్వావసునామ సంవత్సరంలో ఈసారి అధికంగా కరువు చూస్తామనేటువంటిది స్పష్టంగా తెలియవస్తోంది.